మాజీ సీఎం కేసీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కోరికంటి చందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన బీఆర్ఎస్ కార్యకర్తలు రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా కోరికంటి చందర్ మాట్లాడుతూ తెలంగాణ ఏర్పాటులో ప్రాణత్యాగానికి సైతం సిద్ధపడిన కీలక వ్యక్తి కేసీఆర్ అని గుర్తు చేశారు. రేవంత్ రెడ్డి చెట్టు మీది కొంగ జై తెలంగాణ నాయకత్వం నాయకత్వం రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి కొంచెం గీ అన్న खबरदार रेवंत रेड्डी खबरदार रेवंत रेड्डी केसीआर गारी जोलिकी वस्ते केसीआर गारी जोलिकी वस्ते रेड्डी खबरदार रेवंत रेड्डी खबरदार रेवंत रेड्डी केसीआर जोलिकी वस्ते खबरदार ధన్యవాదాలు గౌరవ సభ్యులకు. మొట్టమొదటిసారిగా మన సార్ వచ్చేది కొంచెం ఆలస్యం అయింది. వేరే గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు వారికి ఒక 100 ఇంట్లో మేము నిర్మించుకున్న దాంట్లో ఉన్నది. కానీ ఇక్కడ డబుల్ బెడ్రూమ్ ఇందని దూరంలో కొన్ని కట్టేసి వదిలేమన్నట్టు అక్కడ డబుల్ బెడ్రూమ్ కట్టేసి కూడా ఉన్నాయి. దయచేసి ఎవరైతే గరీబులు ఎవరైతే వికలాంగులు మొదటి ప్రాధాన్యతలు ఎట్లా డిసైడ్ చేస్తారో మీరే కానీ అవసరమైతే విచారణ చేసుకున్న వాళ్ళకి ఇచ్చినా పర్లేదు. కానీ మీరు ఇమీడియట్ గా ఆ డబుల్ బెడ్రూమ్ మొత్తం కూడా ప్రజా పంపిణీ మీకు మీ చేతుల మీద పంపిణీ చేసి దాంట్లో పంపించిన భాగస్వామ్యాన్ని కూడా ఏర్పాటు చేయాలని కోరుతాను. సమస్యలు ఉన్నాయి, నీకున్న బాధలన్నీ నాకు మీరు బయట నేను మళ్ళీ మీకు చెప్తున్నాను. మనకు ఓల్డ్ ప్రాబ్లమ్స్ గురించి ఆలోచన పెట్టుకుంటే మన డిబేట్ కూడా సాగదు. మీరు దయచేసి మీరు ఉన్న 34 వార్డులకు సంబంధించిన మీకున్న బాధలు అనేది సపరేట్ ఫండ్ అరేంజ్మెంట్ ఆ అవగాహన తీసుకొని 4 ఏళ్ళ సమయం కాలేదని మీరే అన్నారు కదా. 1 ఇయర్ ఫ్యూచర్ ఏమవుతుందని బాధ ఉంది కదా. అందుకోసం 1 ఇయర్ ఫ్యూచర్లో ఏం చేస్తే మనం బాగుంటుందా అనేది దాని గురించి మీరు ప్రిపేర్ చేస్తారండి. నేను ఆ జిమ్మేదారి తీసుకుంటా. మీరు ప్రిపేర్ చేసి ఒక్కొక్క వార్డుకి సంబంధించిన మీ కష్టాల గురించి చెప్పండి. దాన్ని ఎట్లా సాల్వ్ చేసుకుందామో పర్సనల్ నివేదాలు ఏమన్నా ఉన్నా కానీ దానికి ఇప్పుడు ప్రస్తుతానికి డిబేట్ చేయకండి. అది తర్వాత మాట ఎందుకు చెప్తున్నట్టు కాన్సన్ట్రేషన్ దాని మీద పెట్టేవాళ్ళు నెక్స్ట్ 1 ఇయర్లో ఎట్లా ఫండ్ తీసుకొచ్చుకుందాం, ఇట్లా మన వార్డుని డెవలప్ చేసుకుందాం తప్ప వేరే మాటల గురించి ఇప్పుడు మనకు దయచేసి దాని గురించి మనం మాట్లాడుకునే అవసరం లేదు. లెట్ us only work for progress. Make your
రేవంత్ రెడ్డి నిన్న తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణ త్యాగానికి సిద్ధపడి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసేటువంటి విధంగా ఉద్యమాన్ని నడిపినటువంటి ఉద్యమ మహానాయకుడు మాజీ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని తెలంగాణ రాష్ట్రం 10 ఏళ్ల కాలంలో అభివృద్ధి పదంలో నడిపినటువంటి గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని రేవంత్ రెడ్డి అనుచితమైనటువంటి వ్యాఖ్యలను ఒక ముఖ్యమంత్రి హోదాలో చేయడం నిజంగా తెలంగాణ సమాజం అంతా కూడా తలదించుకుంటుంది. తెలంగాణ సమాజం అంతా కూడా ఇలా ఆశ్చర్యపోతుంది. వీరికేనా మనం ఓట్లేసింది? వీళ్ళు ఇలా ముఖ్యమంత్రి హోదాలో ఉండేటువంటి వాళ్ళేనా? ఈ తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణ త్యాగాన్ని సిద్ధపడేటువంటి నాయకుడిని నీళ్లు నిధులు నియామకాల మీద 10 ఏళ్ల పాటు ఈ ప్రాంతంలో నీళ్ల కోసం కాళేశ్వరం ప్రాజెక్టు, మల్లన్న సాగరు ఎన్నో ప్రాజెక్టులు నిర్మాణం చేసి బీడుపడ్డటువంటి పొలాలను పచ్చగా చేసినటువంటి కేసీఆర్ గారిని ఈ విధంగా మాట్లాడుతున్నారు. వారికి తగినటువంటి బుద్ధి గుణపాఠం తప్పకుండా చెప్పాల్సిందే అని ఇలా తెలంగాణ సమాజం అంతా కూడా ఈరోజు చర్చించుకుంటున్నటువంటి సందర్భంగా రామగుండం నియోజకవర్గంలో ఉన్నటువంటి ఉద్యమకారులందరం కూడా ఉద్యమ ద్రోహి అయినటువంటి ఓటుకు నోటు దొంగ అయినటువంటి రేవంత్ రెడ్డిని ఈరోజు మేము రామగుండం నియోజకవర్గ విస్తృత సమావేశంలో మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కేసీఆర్ గారిని అనుచితంగా మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి ఈ యొక్క తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పాలి. కేసీఆర్ గారికి క్షమాపణ చెప్పాలి. లేకపోతే గ్రామాలలో పట్టణాలలో రేవంత్ రెడ్డిని ఎక్కడికి కూడా రాకుండా మేము అడ్డుకుంటామని కూడా ఈ సందర్భంగా తెలంగాణ సమాజం అంతా కూడా తెలియజేస్తూ ఉన్నది. మరి ఆనాడు ఇదే కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు వ్యతిరేకంగా నిలబడితే ఏ విధమైనటువంటి కార్యాచరణ తీసుకున్నామో ఈరోజు కేసీఆర్ గారిని ఏది పడితే అది మాట్లాడుతున్నటువంటి ఈ యొక్క ముఖ్యమంత్రి మీద ఒక ఉద్యమ కార్యాచరణ తప్పకుండా తీసుకుంటాం. సమాజానికి కేసీఆర్ గారికి క్షమాపణ చెప్పేంత వరకు కూడా మేము ఈ యొక్క నిరసన కార్యక్రమాలను తప్పకుండా చేస్తామని సందర్భంగా మేము రేవంత్ రెడ్డికి హెచ్చరిక చేస్తా ఉన్నాం.